సంఘంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్దకు క్వాలిటీస్ అనేవి ఉండాలి. త్రాగకూడదు, తిరగకూడదు, ఇతరుల వల్ల వ్యభిచారులుగా ఉండకూడదు, ఇంకా బయట ఉన్న కల్చర్ తీసుకొని వచ్చేసి సంఘానికి రుద్దకూడదు, ఇంకా బయట రాజకీయాలు తీసుకొచ్చి బయట రాజకీయాల్లో ఏలుబడి చేసేవారు వచ్చేసి సంఘంలో ఏలుబడి ఎన్నడూ చేయకూడదు. ఇంకా చెప్పాలి అంటే సంఘ పెద్ద ఖచ్చితంగా వాక్యం చెప్పగలిగిన సమర్థులై ఉండాలి. ఇంకా దేవుడు కుటుంబ పాలన ఎక్కడ డిస్కరేజ్ చేయలే, కానీ సంఘ పెద్ద కుటుంబ పాలన తీసుకొని వచ్చేసి అసమర్థులైనా కూడా వారి కుటుంబమే ఏలుబడి ఎన్నడూ చేయకూడదు. భార్య ఏమో ఉమెన్స్ వింగ్లో, భర్త ఏమో సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ, ఇంకా కుమార్తెమో యూత్లో ఉండేసి వీరు కుటుంబ పరిపాలన ఎన్నడూ చేయకూడదు. అసమర్థులైతే కుమారుడైనా భార్య అయినా వారిని పక్కకు పెట్టేసేయాలి. అసమర్థులకు సంఘాన్ని ఇవ్వకూడదు. సంఘాన్ని పాలించేవారు ఇంకా చెప్పాలంటే కుటుంబాన్ని సరిగా పరిపాలించే నాయకులై ఉండాలి.